హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ టీబీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. నా పేరు బాలకృష్ణ. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా జాబ్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో రీసెంట్గా రైల్వే నుండి ఏఎల్పి అసిస్టెంట్ లోకో ఫైల్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలి, ఈ క్వాలిఫికేషన్ సంబంధించి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారు, సో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంది, ఏ జోన్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో దాంతోపాటు లాస్ట్ ఇయర్ కూడా ఏఎల్పి నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు కూడా చాలామంది ఈ మిస్టేక్ అయితే చేశారనమాట. సో ఎటువంటి మిస్టేక్ చేయకూడదు అనేది ఈ ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో లాస్ట్ ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించి నోటిఫికేషన్ 2025 నోటిఫికేషన్ అనేది ఇండియన్ రైల్వే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో టోటల్ వేకెన్సీస్ ఎన్నంటే 9,970 వేకెన్సీస్తో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. సో ఈ ఏఎల్పి అనేది లెవెల్ 2 సంబంధించిన పోస్ట్ అనమాట. సో మనకి ఆన్లైన్లో అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చి April 12. సో అదేవిధంగా క్లోజింగ్ డేట్ వచ్చి May 11 అనమాట. సో మనకి 1 month అనేది టైం ఇవ్వడం జరిగింది. సో ఈ 1 monthలో మనం ఈ ఏఎల్పి నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే, సో ఏజ్ లిమిట్ అనేది మనకి 18 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఎవరికైతే ఉందో వాళ్ళే అప్లై చేసుకోవచ్చు. సో ఎప్పటి వరకు అంటే July 1, 2025 వరకు 18 years to 30 years అయితే మధ్యలో వాళ్ళకి ఏజ్ ఉండాలి. సో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అవుతుంది. అలాగే మీకు ఒక డౌట్ రావచ్చు, సో 2024లో ఏఎల్పి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. సో 2024లో 18 years to 33 years వరకు అయితే యూఆర్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ ఇయర్ నుండి మనకి 18 years to 30 years వరకే ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారనమాట. సో ఇకపైన వచ్చే అన్ని నోటిఫికేషన్లు కూడా మనకి ఇదే ఏజ్ లిమిట్ అనేది ఉండబోతుంది. సో బిఫోర్ నోటిఫికేషన్ ఎందుకు అలా ఇచ్చారంటే కోవిడ్ రిలాక్సేషన్ 3 years అనేది యాడ్ చేసి ఇవ్వడం వల్ల మనకి 18 years to 33 years వరకు అయితే నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇకపైన 2025 నుండి వచ్చే నోటిఫికేషన్లు అన్నీ కూడా మనకి 18 years to 30 years వరకు మధ్యలో ఉన్నవారు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఓబీసీ వాళ్ళకి 3 years, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అనమాట 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఎవరు ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారంటే, సో ఫస్ట్ వన్ వచ్చి 10th+ ITI. 10th+ ఐటీఐ కూడా మీకు అబవ్ ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఈ ట్రేడ్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారు. సో అదేవిధంగా ఇక్కడ చూడండి 10th+ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ చేసిన వాళ్ళు కూడా, అది కూడా ఎవరంటే అబౌట్ ట్రేడ్లో చేసిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారు. సో నెక్స్ట్ వన్ వచ్చి డిప్లొమా అండ్ బీటెక్ వాళ్ళు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారు. సో డిప్లొమాలో చూసుకుంటే EEE ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అవుతారు. అదేవిధంగా మెకానికల్, ఈసీఈ అండ్ ఆటోమొబైల్స్, ఈ 4 బ్రాంచెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క పోస్ట్కి ఏఎల్పి పోస్ట్కి అనేది ఎలిజిబిలిటీ అవుతారు అనమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో ఫస్ట్ వన్ వచ్చి CBT 1 ఉంటుంది అనమాట, ప్రీలిమ్స్ ఉంటుంది. సో CBT 1 క్వాలిఫై అయిన వాళ్ళకి CBT 2 ఉంటుంది అనమాట. ఈ CBT 2లో మనకు పార్ట్ ఏ ఉంటుంది, అదేవిధంగా పార్ట్ బి ఉంటుంది. సో దీని గురించి నెక్స్ట్ వీడియో క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది మేము నెక్స్ట్ వీడియోలో అయితే క్లారిటీగా అయితే చెప్తాను. సో సైకలాజికల్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది A1 మెడికల్. సో ఫిట్గా ఉండాలి, ఎటువంటి ఐ సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీళ్ళు ఎలిజిబిలిటీ అవ్వరు, సైట్ ఉన్నా కూడా ఎలిజిబిలిటీ అవ్వరు. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరున్నా సరే ఈ పోస్ట్కి అనేది ఎలిజిబిలిటీ అవ్వరు అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో మెడికల్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఫైనల్గా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చి ఫీజు. సో మనకి యూఆర్ ఓబీసీ వాళ్ళకి 500 అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్స్ అండ్ ఈబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 250 అనేది ఫీజు అనేది ఉంటుందన్నమాట. సో చాలామంది ఏం చేస్తారంటే
ఓబీసీ వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ ఈబీసీ అనేది టిక్ చేస్తారనమాట. సో ఈబీసీ ఎందుకు టిక్ చేస్తారంటే ఇక్కడ 250 రూపీస్ మనకు తగ్గుతుందిలే, అప్లికేషన్ ఫీజు అనేది తగ్గుతుందని ఈబీసీ అనేది టిక్ చేస్తారు. సో ఈబీసీ టిక్ చేయడం వల్ల మీకు ఫ్యూచర్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు ఈబీసీ కింద కన్సిడర్ చేస్తారు కాబట్టి మీరు అప్పుడు డాక్యుమెంట్ అనేది మీకు ఈబీసీ సంబంధించి సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయవలసి వస్తుంది అనమాట. సో మీ దగ్గర సర్టిఫికేట్ ఉండదు కాబట్టి మీ జాబ్ అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, రిజెక్ట్ చేస్తారు. సో మీరు పెట్టేటప్పుడు ఫీజుకి ఒక 250 గురించి ఆలోచించొద్దు. సో అప్లికేషన్ పెట్టేటప్పుడు కూడా మీరు యూఆర్ అయితే యూఆర్, లేకపోతే బీసీ అయితే బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ అయితే ఆ విధంగా మీ దగ్గర ఈబీసీ సర్టిఫికేట్ ఉంటే, ఈబీసీ అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్, మీ ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ అనేది యాన్యువల్లీ 50,000 కంటే తక్కువ ఉన్నట్లయితే మీరు ఈ ఈబీసీకి అనేది ఎలిజిబిలిటీ అవుతారనమాట. సో ఇటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ యొక్క ఈబీసీ టిక్ చేసి మీరు 250 రూపీస్ అనేది పెట్టుకోవచ్చు. సో చాలామంది కన్ఫ్యూజన్లో ఓబీసీ వాళ్ళు కానివ్వండి, ఈడబ్ల్యూసీ వాళ్ళు కానివ్వండి కన్ఫ్యూజన్లో ఇది పెట్టేస్తుంటారు. సో వాళ్ళ గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చి చాలామంది లాస్ట్ ఇయర్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు కూడా చాలామంది ఈ యొక్క విషయాల్లోనే వాళ్ళకి రిజెక్ట్ అయ్యారన్నమాట. రిజెక్ట్ అవ్వడం ఏంటి, కొందరికైతే రిజెక్ట్ అయ్యి కొందరికి ఏంటంటే కరెక్షన్ చేసుకొని టైం కూడా ఇచ్చారు. సో కొందరు కూడా కరెక్షన్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. సో మేజర్గా మనకేంటంటే సిగ్నేచరు అండ్ ఫోటో ఈ రెండు కూడా మేజర్గా అప్లై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. సో సిగ్నేచర్ అనేది మనం ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్తో, ఆల్రెడీ ఇక్కడ నోటిఫికేషన్ కూడా ఇక్కడ చూస్తున్నారా, బ్లాక్ పెన్తో మెన్షన్ చేశారు బ్లాక్ పెన్ యూజ్ చేయమని. బ్లాక్ పెన్తో మీరు రన్నింగ్ సిగ్నేచర్, క్యాపిటల్ పెట్టద్దు, మీ సిగ్నేచర్ అనేది రన్నింగ్ సిగ్నేచర్లో సిగ్నేచర్ చేసి దాన్ని అప్లోడ్ చేయవలసి వస్తుంది అనమాట. అదేవిధంగా ఫోటో కూడా మీకు వైట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో అనేది ఉండాలి. మీ యొక్క ఫోటోకి బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ ఉండాలి. సో చాలామంది బ్లూ అండ్ రెడ్ ఇవన్నీ పెడుతుంటారు. సో అలాంటి పెట్టినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది అనమాట. సో ఫోటో అనేది వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లయితే మీ ఫోటోని యాక్సెప్ట్ చేస్తారు. సో వాళ్ళు ఏదైతే కేబీలో అప్లోడ్ చేయమన్నారో అదే కేబీలో మీరు అప్లోడ్ చేయండి. చాలామంది ఏంటంటే మొబైల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. మొబైల్లో ఏంటంటే మొత్తం ఫార్మాట్ అనేది మనం అప్లోడ్ చేయొచ్చు, అంటే ఫామ్ ఫిల్ చేయొచ్చు, కానీ ఇలా ఫోటో అనేది అప్లోడ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అంటే మేజర్గా దాన్ని రిసీవ్ చేసుకోదనమాట. సో మీరు ఇంటర్నెట్ క్యాఫ్లో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అక్కడ చేస్తే ఈజీగా మీ యొక్క ఫోటో కానివ్వండి, సిగ్నేచర్ కానివ్వండి ఈజీగా అప్లోడ్ అవుతుంది. సో సిగ్నేచర్ అనేది కూడా చాలామంది చేసే తప్పు ఏంటంటే అప్పటికప్పుడు ఏదో సిగ్నేచర్ అడిగాడు కదా అనుకొని రన్నింగ్ సిగ్నేచర్ ఏదో పెట్టేస్తారు అనమాట. తర్వాత వాళ్ళకి గుర్తుండదు. ఒక స్టాండర్డ్గా ఒక సిగ్నేచర్ అనేది మీరు ఫాలో అవ్వండి. సో మీరు ఏదైతే ఒక స్టాండర్డ్గా ఒక సిగ్నేచర్ ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తారో, ఏదైతే అప్లికేషన్ పెడతారో ఇదే సిగ్నేచర్ అనేది లాస్ట్ ఎండింగ్ వరకు మీకు సిబిటి ఎగ్జామ్స్ కానివ్వండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానివ్వండి, మెడికల్లో కానివ్వండి మీకు సిగ్నేచర్ అనేది చేయమంటారు కాబట్టి అక్కడ సేమ్ సిగ్నేచర్ అనేది ఉండాలన్నమాట. సో ఇక్కడ ఒక సిగ్నేచరు, ఎగ్జామ్స్లో ఒక సిగ్నేచరు, నెక్స్ట్ డాక్యుమెంట్లో వెరిఫికేషన్లో ఒక సిగ్నేచర్ ఇలా ఉంటే మీకు రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో సిగ్నేచర్ అనేది స్టాండర్డ్గా ఒకే సిగ్నేచర్ అనేది ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ వన్ వచ్చి అకౌంట్ అనమాట. చాలామంది ఫీజు కట్టేటప్పుడు ఇంటర్నెట్ క్యాఫ్లో చేసేటప్పుడు వాళ్ళు ఏంటంటే తొందరలో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇచ్చేస్తారనమాట. వాళ్ళకి మనం అమౌంట్ ఇచ్చేస్తాం, వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇచ్చామంటారు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ యొక్క 250 రూపీస్ అనేది వాళ్ళ అకౌంట్లో ఆఫ్టర్ CPT 1 కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అనమాట. సో అలా జరగకుండా ఉండాలంటే మీ యొక్క ఓన్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ డీటెయిల్స్ అనేది మీరు ఇవ్వడం వల్ల మీ అకౌంట్లో ఆ అమౌంట్ అనేది రిఫండ్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చి జీమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ జీమెయిల్ సంబంధించి చాలామంది అంటే యూజ్ లేనివి, వర్కింగ్లో లేనివి ఇస్తుంటారనమాట. అలా కాకుండా ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నవి ఎప్పటికప్పుడు మీరు చూస్తూ ఉంటారు కదా, అలాంటి మాత్రమే మీరు ఇవ్వండి జీమెయిల్ అండ్ ఫోన్ నెంబర్. ఎందుకంటే రైల్వే నుండి అంటే మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తారో ఆ పోస్ట్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే మీ మెయిల్కి కానివ్వండి, మీ ఫోన్ నెంబర్ కానివ్వండి, SMS ద్వారా, మెయిల్స్ ద్వారా మీకు వచ్చే అవకాశం ఉంది. దాని ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. కాబట్టి మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అనేది పర్ఫెక్ట్గా ఏదైతే వర్కింగ్లో ఉందో ఆ ఒక్క వర్కింగ్లో ఉన్న మాత్రమే మీరు ఇవ్వండి. సో ఈ విధంగా ఇవ్వడం వల్ల ఏంటంటే మీకు ఎప్పటికప్పుడు రైల్వే నుండి వచ్చే ప్రతి అప్డేట్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.